అట్లా నాగవంశి గారు కూడా కొద్దిగా సైలెంట్గా ఉండిపోయారు ఎందుకో. రేపు రిలీజు నాకు ఇంకా ఫైనాన్షియల్ క్లియరెన్స్లు ఉంటాయి కదా, నేను ఇక్కడ వచ్చి నుంచున్నా. ఇంకా నేను ఇంకా సైలెంట్గా ఉండగా ఎలా ఉండమంటారు చెప్పండి. ఏదో రెండు జోకులు మీరుంటే ఫైర్ కదా సార్, స్టేజ్ మీద కానీ ఎక్కడైనా. నాగవంశి గారు ఉంటే అదొక ఎనర్జీ ఉంటుంది, కానీ ఆ ఎనర్జీ ఇక్కడ స్టేజ్ మీద అంటే మీరు సైలెంట్గా ఉండేటకే కొద్దిగా ఎందుకు అనేసి. ఇంకా మీరు అడగడం స్టార్ట్ చేయలేదు కదా, అందుకని సైలెంట్గా మీరు డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. అదే 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 చేద్దాం. మీరు వచ్చి రెండు స్టెప్లు వేయండి మా సినిమాలో మంచిగా. పాటలోనే మీరు వంశీ గారు ఇద్దరితో అయిపోయింది. సంక్రాంతి కాంపిటీషన్లో దిగడానికి కారణం ఏంటి సార్? అంటే ఇటు 2 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యి 3 అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ ఇంకొక సినిమా ఉంది, మీరు ఉన్నారు. ఇంత కాంపిటీషన్లోకి రావడం అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంది మీకు ఏంటి అనేది? మీకు ప్లాన్ చేసినప్పుడు ఇన్ని సినిమాలు లేవు యాక్చువల్లీ. శంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారి సినిమా, అనిల్ గారి సినిమా ఉంది ప్లాన్లో. రాజాసాబ్ డిసెంబర్ అనుకున్నది, ఇలా ముందు 2-3 డేట్లు అనుకున్నట్టు ముందుకు వచ్చింది కదా. సో ఇంకో పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఒక అనిల్ రావుపూడి గారిది, చిరంజీవి గారి సినిమానే ఉంటుంది అనుకున్నాము. రెండో పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా రవితేజ గారిది శర్వానంద్ కూడా సడన్గా వచ్చింది కదా, అవుట్ ఆఫ్ ది బ్లూ. నవంబర్లో డిసెంబర్ దాకా ఫస్ట్ బైకర్ అనుకుని సడన్గా వచ్చింది కదా. సో ఇంకా ఏ ప్రొడ్యూసర్లు వాళ్ళ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, ఓటీటీ కమిట్మెంట్స్ అవి ఉన్నప్పుడు మేము ఎవరిని ఏది ఆపలేము కదా. సో అనుకోకుండా 5 సినిమాలు అయినాయి, కానీ ప్లాన్ ప్రకారం అనుకున్నప్పుడు అంత లేదు. కానీ ఒకసారి అనౌన్స్ చేసినదో, ఒకసారి ఓటీటీకి ఇన్ఫార్మ్ చేసినదో మేము ఎవరం బ్యాక్అవుట్ అవ్వలేము కదా, అలా అది ప్రాబ్లం. కొద్దిగా ఈ సినిమాలో నవీన్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందనేసి అనిపిస్తుంది. ఏంటి సార్ డైరెక్షన్ అంటే మొత్తం కొంత కథ నేను రైటింగ్ మేము అందరం రాసుకున్నాం అండి. నేను మారి చిన్మయ్ అని మా కో రైటర్ ఉంది. సో రాసుకొని దాని తర్వాత మారి డైరెక్ట్ చేశాడు. అండ్ నా ప్రతి సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ప్రతి సినిమాలో మీరు ఏజెంట్ సాయి దగ్గర నుంచి చూస్తే కనుక నేను ప్రతి సినిమాలో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రైటింగ్. అండ్ ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్లే ఆ ప్రీవియస్ సినిమాలన్నీ మాకు నచ్చిన విధంగా మేము సర్దిద్దుకోగలిగాం. అండ్ ఆడియన్స్ కూడా దాన్ని బాగా రియాక్ట్ అయ్యారు. సో ఈసారి కూడా వాళ్ళు డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం. వంశీ గారు డైరెక్షన్ కూడా మీరే గాడ్ ఆఫ్ వార్ దీనికి సంబంధించి ఫ్యాన్ వార్ కొద్దిగా జరుగుతుంది, దీనికి ముగింపు ఎప్పుడు అనుకుంటున్నారు సార్? రిలీజ్ అయిపోనివ్వండి, ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు. నేను రేపు రిలీజ్ పెట్టి నా టెన్షన్లో ఉంటే మీరు ఇవన్నీ. నవీన్ గారు మీరు డైరెక్షన్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. మీరు ఎక్కడ మీరు సెట్కి వచ్చారేంటి? లేదు, ఇంకా డైరెక్షన్ టైం ఉందిలేండి. ప్రస్తుతానికి మా మంచి మారి ఉన్నాడు డైరెక్టర్, మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్ తను రాలేకపోయింది ఈరోజు. సో వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. సో జస్ట్